నమస్తే. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయింది. 1,55,00,000 విలువైన 1.97 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఐరన్ బాక్స్లో దాచిపెట్టి మరీ షార్జా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయింది. 1,55,00,000 విలువైన 1.97 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని ఐరన్ బాక్స్లో దాచిపెట్టి షార్జా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు దాగి ఉన్నారన్న స్పష్టమైన సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలకు రెడ్ కారిడార్లోని దాడులకు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 3 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించిన కోబ్రా, డిఆర్జీ, జిల్లా పోలీసుల సంయుక్త బలగాలు కరిగుండం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అక్కడ దాగి ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని గుర్తించిన వెంటనే కాల్పులు ప్రారంభించినట్లుగా భద్రతా సిబ్బంది సమాచారం. ఆ తర్వాత గంటకు పైగా 2 వైపులా తీవ్రంగా కాల్పులు జరిపాయి. ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తే 3 మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. వాళ్ల వద్ద నుంచి భారీగా ఆయుధాలు, కార్ట్రిడ్జ్లు, తుపాకులు, దేశీయ బాంబులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బీసీల 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పార్టీ పరంగా రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో బీసీలంతా యుద్ధం ప్రకటించి పోరాటం చేస్తారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ ద్వారానే శాశ్వత పరిష్కారం చేకూరుతుందని ఆయన అన్నారు. అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోడీతో చర్చలు జరపాలన్నారు ఆర్ కృష్ణయ్య. ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ న్యాయ సాధన దీక్షను చేపట్టారు. ఆ దీక్షలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాజ్యాంగంలోని 243 D6 ప్రకారము ఈ జీవో నెంబర్ 9 జారీ చేశారు. కాబట్టి ఈ జీవోకు ఈ 42%కు రాజ్యాంగబద్ధత ఉన్నది. కాబట్టి రాజ్యాంగబద్ధత ఉన్నటువంటి నిర్ణయానికి ఏ శక్తి అడ్డుకోరు. అదేవిధంగా రెండవది అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించారు. అసెంబ్లీ ఎవరిది? ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నది. అసెంబ్లీలో పాస్ అయిన అసెంబ్లీలో ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఎక్కడ ఉంది? అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. న్యాయపరంగా ఇంతకుముందు మన సోదరులందరూ కూడా చాలా క్లారిటీగా మాట్లాడారు. న్యాయపరమైన అవరోధాలు లేవు. గతంలో 50% సీలింగ్ అవి ఇవి అడ్డమైన అవరోధాలు ఇచ్చారు. ఎప్పుడైతే జనాభా లెక్కలు ఉంటే దాటొచ్చని మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా అగ్ర కులాలకు ఏ లెక్కలు లేకుండా 10% రిజర్వేషన్ పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సందర్భాన్ని బట్టి
పరిస్థితులను బట్టి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 2 అంశాలు పెంచుకోవచ్చని బలమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఏ హైకోర్టు దీన్ని అడ్డుకోదు, ఏ న్యాయ వ్యవస్థ అడ్డుకోదు, చివరకు సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదు. ఈ కేసు గెలుస్తుంది. ఇంతవరకు బలంగా వాదనలు వినిపించకపోవడం వల్ల కేసుకు అడ్డంకులు సృష్టించారు. ఈసారి హైకోర్టులో గెలుస్తుంది, సుప్రీంకోర్టులో గెలుస్తుంది. కేసు గెలుస్తుందని భయంతో వీళ్ళు ఎన్నికలకు పోతున్నారు. జాప్యం. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్లో మత్స్యకారులకు 100% రాయితీతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి 12 లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి శ్రీహరి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు దీటుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మన సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మించేందుకు 4 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి కొబ్బరిపాడు, చక్కెరపాడు, ఆవలపాడు, చెల్లదూరు, నూజేళ్లపల్లి గ్రామానికి ఇంకా బాగా కరెంట్ రావాలి. ఇంకా విద్యుత్ పవర్ కట్లు ఉండకూడదంటే ఇప్పుడు మేము ఊళ్ళో స్థలం ముందు చూసాము. ఒక వారంలో టెండర్ అయిపోయి 4.5 కోట్లు శాంక్షన్ చేసాం. టెండర్ అయిపోగానే టమాటో బిల్డింగ్ చేస్తారు. 6 నెలలు మీకు ఉపయోగంలోకి వచ్చేసి 6 నెలలు పట్టింది. 6 నెలల్లో మీకు ఉపయోగంలోకి వచ్చింది. కొంత దాకా నేషనల్ హైవేలో చేర్చుకున్నాం. మీ గ్రామం గురించి ట్రైక్ ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం. టైం పట్టింది. కేంద్ర ప్రభుత్వానికి మామూలు రోడ్డు ఉంది కదా, హైవేలో చేస్తే కనుక రాబోయే రోజుల్లో మోటుపల్లి అంతా సముద్ర తీరం కాబట్టి ఆ తీరం నుంచి మనకి ప్రకాశం జిల్లాకి ఈజీగా కనెక్ట్ అయ్యింది. అదొకటి రోడ్డు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదంటూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మండిపడ్డారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరు గ్రామంలో రైతుల్ని పరామర్శించారు. శనగ విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై ఇస్తానని మోసం చేసిన హార్టికల్చర్ విలేజ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై రైతులతో ఆరా తీశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్ రాజకీయం చేయాలని భావించడం తగదన్నారు. అదే సందర్భంలో పెద్దిరెడ్డి అక్రమాలపై హెలికాప్టర్ ద్వారా వివరాలను సేకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించడం అవినాష్కి తగదన్నారు బీటెక్ రవి. వైసీపీ హయాంలో వైఎస్ బంధువులంతా భూములను ఆక్రమించారని ఆరోపించారు. 5 బస్తాలకు, కటికిరెడ్డి ప్రభావతి 5 బస్తాలకు, కటికిరెడ్డి శివలక్ష్మ మీకు అట్టే చేపిస్తా వీళ్ళ భూములలో. అది ఇప్పుడు చెప్పేది ఏమి చెప్పినా నేననేది ప్రభుత్వ పరంగా ఒక రైతుకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఎన్ని బస్తాలు వస్తాయో మీకు తెలుసు, చదువుకునే. నేను ఏమంటున్నానంటే వ్యవస్థ అంతా మట్టంగా నడిచి అతను ఇక్కడ సస్పెండ్ కాకుండా నేను పోయింటే మీరు అండర్స్టాండింగ్ లో ఎంతో అంత జరుగుతా ఉండేది కూడా సమాజానికి నష్టమే, ప్రభుత్వానికి నష్టమే. ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని కాదు, ఎవరికైతే డిమాండ్ ఉందో వాళ్ళకు మాత్రం ఇవ్వాలనే ఇంటెన్షన్. ఇప్పుడు అతనంతా పోయింటే ఒక పొలిటికల్ సిస్టమ్ లో వచ్చి ప్రభుత్వం సాయం చేయడం లేదు ఇక్కడ. అటువంటిప్పుడు మీరు ఇంకో ఊర్లో వాళ్ళ పేరు అందరూ కూడా రిజిస్టర్ చేసినాడు అనడం ఎంత మటుకు అబ్బాయి పేరుతో రిసిప్ట్ ఇస్తాం కదా. నువ్వు ఇట్లా అంటున్నావు, మీ ఇద్దరి మధ్య దానికి ఎవరికి సాధ్యం ఉంటుంది? పేరు ఇక్కడ రిసిప్ట్ ఎవరి పేరుతో ఉంటే స్వచ్ఛందంగా వాళ్ళు ఇప్పుడు మీ డబ్బులు మీ డబ్బు మీరు స్వచ్ఛందంగా డబ్బు కట్టినారు. ఎవరు కట్టడం మీకు తెలుసు. మీరు మాట్లాడుతూ టోటల్ అమౌంట్ కాదమ్మా. ముఖ్యంగా గత 10-15 రోజుల కిందట సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడ రైతులు వచ్చేసి డబ్బులు దాదాపు 21 లక్ష, అంటే ఒక 6 లక్షలు పెన్షన్ అమౌంట్, ఒక 15 లక్షలు వచ్చేసి శనగలకు విత్తనాలకు సంబంధించింది, అలాగే ఎరువులకు సంబంధించిన డబ్బులు అతను మిస్మేనేజ్ చేసి
తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి పోతే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం, తీరా చూస్తే అతను గత 1.5 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్స్ లో అతను ఆడి దాదాపు ఇలాగే 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు అంతా పోగొట్టుకోవడం జరిగింది. అదే మా సింహాద్రిపురం గాని పులివెందుల పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నాయో వాళ్ళ అడ్రస్లు పట్టుకొని పోతే అవి బాంబే నుంచి తర్వాత దుబాయ్ లో ఉన్నట్టు కూడా తేలింది. కాబట్టి ఇక్కడ రైతుల పరిస్థితి, అతనికి డబ్బులు కట్టి ఏది ఏమైనా అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ చేసినది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరమైనది ఉంది. కాబట్టి తర్వాత అతని నుంచి ఏదైనా రికవరీ అయితే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆ డబ్బులు తర్వాత మేము కలెక్షన్ చేసుకుంటాము. ఎందుకంటే మా ప్రాంత రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. తర్వాత మిగతా 15 లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో మాట్లాడి 15 లక్షలు తర్వాత ఈ రోజు ఎండిఓ గారి అకౌంట్ లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం. ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవర్ అయ్యేటప్పటికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ఈ సంవత్సర కాలము ఇంత జాప్యం కూడా మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక పురోగతి సాధించారు ఎన్ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడిగా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. జమ్మూ షాంపూర్కు చెందినటువంటి ఉమర్ ఆత్మాహుతికి పాల్పడినట్టుగా గుర్తించారు. ఢిల్లీలో ఉమర్ సహచరుడు రషీద్ అలీని అరెస్ట్ చేశారు. ఇక రషీద్ అలీ పేరు మీద కారు ఉన్నట్టుగా గుర్తించింది ఎన్ఐఏ. ఈ కేసులో ఇప్పటివరకు 73 మంది సాక్షులను విచారించారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక పురోగతి సాధించారు ఎన్ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడిగా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. జమ్మూ పాంపూర్కు చెందినటువంటి ఉమర్ ఆత్మాహుతికి పాల్పడినట్లు గుర్తించారు. ఢిల్లీలో ఉమర్ సహచరుడు రషీద్ అలీని అరెస్ట్ చేశారు. కారు రషీద్ అలీ పేరు మీద ఉన్నట్టుగా గుర్తించింది ఎన్ఐఏ. ఈ కేసులో ఇప్పటివరకు 73 మంది సాక్షులను విచారించారు ఎన్ఐఏ అధికారులు. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఒక కీలక పురోగతి అయితే సాధించారంటున్నారు ఎన్ఐఏ అధికారులు. ఐ థింక్ చాలా ఫాస్టెస్ట్గా కూడా సాధించినట్టున్నారు. ఈ ఆత్మాహుతి దాడిగా కూడా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు అంటున్నారు. డెఫినెట్ గా కూడా ఈ మొత్తం దాడి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంటే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా కేసు నమోదు చేసినటువంటి ఎన్ఐఏ అధికారులు అసలు దీని వెనక ఉన్నటువంటి వారెవరు అనే దాని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు. ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మనం చూసుకుంటే 73 మంది సాక్షులను కూడా విచారించడం జరిగింది. 73 మంది సాక్షులను విచారించడంతో పాటు అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పాంపూర్ ఏదైతే ఉందో ఆ పాంపూర్ చెందినటువంటి ఉమర్ ఆత్మాహుతికి దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఉమరే ఈ ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్టుగా కూడా గుర్తించారు. దాంతో పాటు ఢిల్లీలో ఉమర్ సహచరుడు అయినటువంటి రషీద్ అలీని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కారు రషీద్ అలీ పేరు మీద ఉన్నట్టు అయితే గుర్తించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా 73 మంది ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు వివరాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే కేసును ముందుకు అయితే ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట ఘటనకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు దాఖలు చేసినటువంటి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ కేసులో అనేక కీలకమైనటువంటి విషయాలు అంటే ఇప్పటికీ కూడా వాటన్నిటిని కూడా భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివరాలు కాబట్టి ఇంకా బయటికి రానప్పటికీ కానీ అత్యంత కీలకమైన అంటే ఉమర్ సహచరుడు రషీద్ వీళ్ళందరూ కూడా జరిగినటువంటి ప్లాన్లు వీళ్ళు గతంలో ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ జరపాలి ఎంతమంది ఆత్మాహుతికి పాల్పడేలాగా ప్రేరేపించాలి అనే దానికి సంబంధించి ఒక పక్కా పథకం అయితే రచించారు. ఆ పథకాన్ని కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఉమర్ ఎవరైతే ఉమర్ ఉన్నారో డాక్టర్ ఉమర్ అతను కూడా పూర్తిగా కూడా ఆత్మాహుతికి పాల్పడడానికి రెడీ అయిపోయి తను చనిపోతూ కూడా భారతదేశంలో ఒక అలజడి క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ కారు ద్వారా కూడా అతను దాన్ని అమలు చేసి చివరికి ఆత్మాహుతికి అయితే పాల్పడ్డారు. రైట్ నౌ ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి దర్యాప్తు అయితే మొదలైందని చెప్పవచ్చు. ఎస్, థ్యాంక్ యూ మధు.
జర్నలిస్టులు దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి మాట్లాడే స్థాయిలో రాజకీయాలు రోజురోజుకి అధ్వానంగా తయారవుతున్నాయన్నారు వెంకయ్యనాయుడు. బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సీనియర్ జర్నలిస్ట్ జి కృష్ణ రాసిన 2 గ్రంథాలను ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు వెంకయ్యనాయుడు. రాజకీయ నాయకులు ఎలా ఉన్నా జర్నలిస్టులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కొంతమంది జర్నలిస్టులు ఎర్నలిస్టులు అయ్యారని, అలాగే వారికి సంపాదకీయం సంపాదనగా మారిందని విమర్శించారు. నేను పదవీ విరమణ చేశాను కానీ పెద్దవి విరమణ చేయలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఆయన. అందరికీ తెలిసిన వారి మళ్ళీ ప్రత్యేకంగా చరిత్ర చరణం చేయదలుచుకుంది. పాత్రికేయ సంఘం కోశాధికారి అయిన శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి కార్యవర్గంలో ఎన్నికయ్యారు. వారికి హేమసుందర్ ఉత్తరీయం కప్పుతారు. వెనకటికి గ్రంథం మాత్రం వేద్దాం అనుకున్నాము. ఇక అప్పుడు అందరు మన చక్రధర ఒక రచన స్కూల్ నుంచి వేశారు, రాసినది. మేము ఈ వెటరన్ జర్నలిస్టుల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నానని చెప్పడానికి సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో నాకు తెన్నేటి విశ్వనాథ్ గారు ఒక మాట చెప్పారు, నీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి గ్రంథాలయానికి వెళ్ళు, ఆ గ్రంథాలయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, అలాగే పార్లమెంట్లో 52, 57, 62, 67, 72 ఈ కాలంలో జరిగిన చర్చలు చదువు, నీకు పరిజ్ఞానం పెరుగుతుంది. తరచుగా మీడియా మిత్రులతో పత్రికా సమావేశాలు కాకుండా మామూలుగా మాట్లాడుతూ ఉండు, అనేక విషయాలు నీకు లోతుగా అర్థమవుతాయని ఆయన చెప్పాడు. నేను విశ్వనాథం గారు ఎప్పటికప్పుడు నేను విశాఖపట్నం చదివాను. చాలా దూకుడుగా ఉండేవాడు నేను మొదట్లో. చాలా దూకుడు అంటే చెప్పడానికి విలువ అంత దూకుడు. ఇందాక చెప్తుంది అమ్మాయి వెంకయ్య గారు వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయారని చెప్పారు. చాలా స్పీడ్గా మాట్లాడుతునేవాడిని. ప్రకాశం జిల్లాలో ఓ అధికారి నిరాహార దీక్షకు దిగాడు. తనకు కాంట్రాక్టర్ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు ఒంగోలులోని ఎస్సీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. కొండెప్ నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తన ఫోన్లో బెదిరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తమ శాఖ ఉద్యోగి కాంట్రాక్టర్ మధ్య ఉన్న వివాదంపై ప్రస్తుతం విచారణ సాగుతోందని ఉన్నతాధికారి తెలిపారు. నా పేరు బివి నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ డివిజన్ ఒంగోలు. నేను ఈ డివిజన్కి 3/9/2025లో వచ్చానండి. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత నా ఈ 2 నెలల ప్రస్థానంలో పని చేసుకుంటూ వస్తున్నాను. 20 రోజుల కిందట అంటే 18/10/2025లో బి రామాంజనేయులు వాళ్ళ కన్స్ట్రక్షన్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మాకు బిల్లులు కావట్లేదు 2003వి 2004వి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ అంటే మేనేజింగ్ పార్ట్నర్ అని అన్నాడు. దెన్ యు ఆర్ వెల్కమ్ టు మై ఆఫీస్ అండ్ వెరిఫై వేర్ ద పెండింగ్ బిల్స్ ఆర్ దేర్, ఏం బుక్స్ ఉన్నాయి చూసుకోండి అని కూడా చెప్పాం. అయితే అతను మేము మీ ఆఫీసులకు వచ్చి మీది చూసుకోవాలా, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అతను కొంచెం అరగంటగా మాట్లాడితే నేను అన్నా, అయ్యా మా ఏఈలు తీసుకోరు, ఏమి మీకు ఎస్టిమేట్లో కూడా ప్రొవిజన్ ఇస్తున్నాము, వాళ్ళు మీ డ్యూటీ అది మీరు సబ్మిట్ చేసుకోవాలి. అయినా 2003వి 2023, 2024 బిల్స్ ఇప్పుడు నేనెందుకు చేయాలా, నాకు అసలు దాని గురించే తెలియదు, అప్పుడున్న అధికారులతోటి మీరు ఎందుకు చేయించుకోలేదు అని చెప్పేసి కూడా అడిగాను. వాళ్ళు అతను అడుగుతా ఉంటే వచ్చి టెండర్ కండిషన్ చూసుకోండి దాంట్లో ఉన్నవి దేని. ఎమ్మడే వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఫోన్ చేసి, ఏం రా నీకు బలిసిందా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు పగులుద్ది, ఎట్లా తిరుగుతావో చూస్తాను, ఎట్లా చూస్తావు ఇది అని చెప్పేసి బెదిరించడం జరిగింది. దానికి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడండి అని రికార్డ్ చేసుకోవడానికి చూస్తే అతను మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. ఇదే విషయము మా జిల్లా అధికారికి రిటర్న్ గా చెప్పాను, రిటర్న్ గా రాసిచ్చాం. రాసిస్తే ఆయన స్టేట్ అధికారికి ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా కాపీ ఫార్వర్డ్ చేశారు. చేసినా కూడా లేదు. అప్పటి నుంచి నేను కింద కూర్చొని ఉద్యోగం చేస్తున్నా. మళ్ళీ 2 రోజుల కిందట అదే కాంట్రాక్టర్ మా జిల్లా అధికారిని పిలిపించి మాట్లాడుతూ నన్ను పిలిపించారు పైకి. పిలిపించి మాట్లాడితే ఇదే వేస్తే దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పేపర్ మీద ఆఫీస్లో ఉన్న ఫైల్స్లో చూపించాం. తర్వాత ఏమంటాడు అతను, పోలీసులకు చెప్తే నీకు బట్టలు ఇప్పదీసి కొట్టించేస్తాము, ఏమనుకుంటున్నావు ఇదా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఒక జిల్లా అధికారి ముందు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ టోల్ గేట్ వద్ద బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. దాసరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా కీసర టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజన్ నుంచి ఎయిర్ ట్యాంక్ వెళ్లే పైపు పగిలిపోవడంతో బస్సు ఆగినట్లుగా డ్రైవర్ తెలిపాడు. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికుల్ని వేరువేరు బస్సుల్లో వారి వారి గమ్యస్థానానికి చేర్చారు. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అనేది ఈ కంచికచర్ల టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి బస్సుకి ఎయిర్ పైపు ఊడిపోయి టెస్ట్ అంతా ఒకేసారి రద్దు అయ్యేసరికి ఎయిర్ మొత్తం డౌన్ అయిపోయి బస్సు నిలిచిపోయింది. ప్రయాణికులందరినీ దించి వేరే బస్సు ఎక్కించి పంపించేశాము. దీనికి బస్సు కాలిపోయిందని మంటలు వచ్చేసినాయని చెప్పేసి వదంతులు బాగా వచ్చినాయి. అటువంటిది ఏం జరగలేదు. ఎయిర్ పైపు ఇంజిన్ నుంచి వచ్చి ఎయిర్ ట్యాంక్ లోకి లోడ్ అయ్యే పైపు ఎయిర్ పైపు ఊడిపోవడం వల్ల జరిగింది. అంతేగాని మంటలు రావడం కానీ ఇలాంటి అగ్ని ప్రమాదాలు కానీ ఏం జరగలేదు. అటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఏం జరగలేదు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఏం జరగలేదు. అంతా మంచిగానే ఉంది. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఎయిర్ పైపు ఊడిపోయింది. టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి ఆ రోడ్డు మీద దుమ్మంతా ఒకేసారి లేచిపోయింది. అది హై ప్రెషర్ తో ఉంటుంది కాబట్టి ఆ పైపు ఊడిపోగానే ఆ బస్సు కదులుతున్న సమయంలో ఆ దుమ్మంతా ఒకేసారి లేచింది. రోడ్డు మీద ఉన్న దుమ్ము ప్రయాణికులందరినీ వేరే వెనకాల వస్తున్న బస్సులో ఖాళీ సీట్లను బట్టి ఉన్న వాళ్ళని పంపించేసాం. 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక బస్సు 5 సీట్లు 10 సీట్ల బస్సులు ఖాళీగా వచ్చినాయి. అట్లా ఎక్కించేసి పంపించేసాం వాళ్ళు. మా దాసరి ట్రావెల్స్ అండి, సాయి దాసరి ట్రావెల్స్, మచిలీపట్నం హైదరాబాద్ తిరుగుతాయి మా బస్సు. తనకు తన భర్త కావాలంటూ ఓ మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలియజేసిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన మధుసూదన్కు బద్వేలుకు చెందినటువంటి వెంకట దామినికి పెద్దలు జూన్ 8న వివాహం చేశారు. తాళి కట్టిన గంట వ్యవధిలోనే పెళ్లి కుమారుడు మధుసూదన్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. భర్త ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకున్నాడో కుటుంబ సభ్యులు తెలపలేదని బాధితురాలు తెలిపింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకుని తనను కాపురానికి తీసుకెళ్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు తీసుకెళ్లలేదని బాధితురాల తల్లిదండ్రులు తెలిపారు. తాము 5 రోజుల కిందట ప్రొద్దుటూరుకు వచ్చామని, ఇక్కడ పోలీస్ స్టేషన్లో లాయర్ల వద్దకు తిప్పుతున్నారే తప్ప న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదన్ ఇంటి వద్దకు వచ్చినా తన తల్లిదండ్రుల తలుపులు వేసి దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికి నమస్కారం. నా పేరు రెడ్డివారి వెంకటదామిని. మాది బద్వేల్, కడప జిల్లా. ప్రొద్దుటూరు వాస్తవులైన మధుసూదన్కి నాకు 7వ తేదీ 6వ నెల వివాహం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా నన్ను కాపురానికి తీసుకోపోలేదు. నిన్నటి రోజైనా నన్ను పెద్దల సమక్షంలో ఇంటి దగ్గరికి రామని వచ్చాక మాతో గొడవ పడి తాళం వేసి వెళ్ళిపోయినారు. ఇన్ని రోజులు కాపురానికి తీసుకోపోకుండా నిన్న రామన్ కానీ వెళ్ళిపోయారు. నేను ఎన్ని రోజులైనా ఇలానే నిరసన చేస్తాను, కానీ నన్ను కాపురానికి పంపించేలా చేయండి. నాకు తగిన న్యాయం చేయండి. మీడియా ద్వారా కోరుకుంటాను. ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాను, నిరసన చేస్తాను. ఇప్పటికి 2 రోజులు అయింది. ఇంకా ఎన్ని రోజులైనా ఇలానే కూర్చొని నిరసన చేస్తాను, తను వచ్చి నన్ను కాపురానికి తీసుకొని పోయేంత వరకు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పర్వదినాన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి వేద పండితుల ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి కృపతో పునర్జన్మ కలిగిందని, మున్ముందు స్వామివారి ఆశీస్సులతో శుభం కలగాలని కోరుకుంటున్నానన్నారు సాయి ధరమ్ తేజ్. దర్శించుకోవడానికి స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. కుమారులు జరుగుతున్నాయి, అన్ని బాగా వస్తున్నాయి. సో అందుకని స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. అలాగే నేను తిరుపతి కూడా స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను. ఇలా మీ అందరినీ కలుసుకున్నాను సార్. అందరూ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. కారణం కోసం రాలేదండి, కేవలం ఆయన నాకు జ్ఞాపకం ఇచ్చారు కాబట్టి, మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్.
బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాలలో ఏఎల్ఎంస్ అంటే అసిస్టెంట్ లైన్మెన్స్ నిర్వాకం చేశారు. సబ్ స్టేషన్నే వాళ్ళు బారుగా మార్చేశారు. ఇదేమిటి అని అడిగితే రీఫ్రెష్ అవుతున్నామంటూ హల్చల్ చేశారు. అసిస్టెంట్ లైన్ స్టేషన్లుగా పనిచేస్తున్న ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ సబ్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు. సబ్ స్టేషన్లో ఇదేం పని అని అడిగితే రీఫ్రెష్ అవుతున్నామని, తాగితే తప్పేంటని దబాయించారు. వీరి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తాగితే ఇంట్లోనూ బార్లలోనూ తాగాలి, కానీ విద్యుత్ సబ్ స్టేషన్ను మద్యం పార్టీలకు అడ్డాగా మార్చడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తూ ఉన్నాం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్. జగిత్యాల్లో అసిస్టెంట్ లైన్మెన్లు ఏఎల్ఎంల నిర్వాకం. సబ్ స్టేషన్నే వాళ్ళు బారుగా మార్చేశారు. ఇదేమిటి అని అడిగిన వారిని రీఫ్రెష్ అవుతున్నామంటూ హల్చల్ చేశారు. అసిస్టెంట్ లైన్మెన్లుగా పనిచేస్తున్న ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ సబ్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు. సబ్ స్టేషన్లో ఇదేం పని అని అడుగుతున్నందుకు రీఫ్రెష్ అవుతున్నామని, తాగితే తప్పేమిటంటూ దబాయించారు. వీళ్ళ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. తాగితే ఇంట్లోనూ బార్లలోనూ తాగాలి, కానీ విద్యుత్ సబ్ స్టేషన్లను మద్యం పార్టీలకు అడ్డాగా మారుతున్నట్టు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఓవరాల్గా ప్రజలు ఏమంటూ ఉన్నారు? ఎస్ రమణ, ఈ ఘటన అయితే నిన్న రాత్రి కూడా ఒకవైపు ప్రభుత్వ ఎంపీటీసీ కార్యాలయంలో విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అసిస్టెంట్ లైన్మెన్ ప్రభాకర్, అదేవిధంగా రాజశేఖర్, బాలకృష్ణ ముగ్గురు కూడా ఒకవైపు ఎంపీటీసీ ఆఫీస్ లో వాళ్ళు మద్యం సేవిస్తూ అక్కడ చికెన్ ఐటమ్ తీసుకుని వచ్చి కూడా మద్యం సేవిస్తున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డు కావడం జరిగింది. ఆ రికార్డు ప్రకారంగా చూసుకున్నట్టయితే, ఎందుకంటే ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఈ విధంగా మద్యం సేవిస్తూ రిటైర్డ్ గా దొరికిన పరిస్థితులు అయితే కనపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్న విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్ స్టేషన్ల వద్ద కూడా ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులు పాల్పడడంతో అక్కడ ఉన్న ప్రజలైతే ఇది ఏంది అనే కోణంలో కూడా వాళ్ళు బిత్తరపోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో నైట్ సమయంలో కూడా వాళ్ళు అక్కడ ఆ మద్యం తీసుకువచ్చి ప్రభుత్వ కార్యాలయంలో ఆ మద్యం సేవిస్తున్న అట్టుగా దాదాపు అక్కడ ఫుటేజ్ లో మనకు కనబడడం జరిగింది. అదేవిధంగా అక్కడికి కొంతమంది వెళ్లి అడగడంతో కూడా వాళ్ళు మేము పార్టీ చేసుకుంటున్నాం, మేము కార్యాలయంలో చేసుకుంటాం అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా చేయడంతో ఉన్నత స్థాయి అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇది ఇప్పుడే కాదు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే విధంగా జరుగుతుంది. కానీ అధికారులు దీనిపైన దృష్టి సారించడం లేదు. ఎందుకంటే అలా పనిచేసే అధికారులే ఒకవైపు ఎంప్లాయీస్ ఈ విధంగా ఆ మద్యం సేవించడంతో చాలా వరకు జైత్యాల వ్యాప్తంగా మాత్రం ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఈ విధంగా చేయడంతో మరి ఉన్నత స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకు విచ్చలవిడిగా ఏది దొరికితే అది చేసుకోవచ్చు, ఏ పనులున్నా చేసుకోవచ్చు, అంటే ఇదే కాదు ఇంకే కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు అనే కోణంలో కూడా దానిలో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు మద్యం సేవించడం అనేది మాత్రం చాలా వరకు అగనెస్ట్ గా పోతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న స్థానికులు కూడా దీనిపైన చాలా వరకు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు మద్యం సేవించడము, మద్యం బాటిల్ పెట్టుకోవడము, ఆ చికెన్ తెచ్చుకోవడము, తినడము, ఇటువంటి కార్యకలాపాలు ఏంటనే కోణంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.